హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో చాలా వెయిట్ చేయిస్తున్నాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ఏమనుకోవద్దు, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. సో అదేంటో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. సో ఫైనలీ ఐక్య షాపింగ్ అయితే వచ్చాము. హోమ్ నీడ్స్ అన్నీ తీసుకుంటున్నామని చెప్పాను కదా, ఒక షార్ట్ వీడియో చేశాను. సో దాంట్లో మీకు చెప్పాను ఇలా హౌస్ షిఫ్టింగ్ అవన్నీ జరిగాయి. సో థింగ్స్ అన్నీ తీసుకోవాలని చెప్పి సో మేము ఐక్య, ఇంకా లూలు మాల్లో అండ్ శివంలో అండ్ స్పార్లో అలా కొన్ని షాపింగ్ అయితే చేసాము. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో జస్ట్ షాపింగ్ వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత ఏమేమి షాప్ చేశాను, అవన్నీ ఎక్కడ తీసుకున్నాను అన్నది ఇంకొక వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఐక్యా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో హాఫ్ షాపింగ్ అయితే అయిపోయింది. సో తినడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో మేము మా కజిన్స్ కలిసి వెళ్ళాం అనమాట షాపింగ్కి. సో కొంచెం చిల్ అయినట్టు ఉంటుందని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. సో ఫుడ్ తిన్న తర్వాత మిగతా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసాము. అండ్ నేను అస్సలు ఏది పడితే అది తీసుకోవాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. కొన్ని మెయిన్ ఏం కావాలన్నది పర్టిక్యులర్గా నీడ్ ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నాను. సో ఏవో నచ్చాయి తీసుకోవాలని అయితే నేను అస్సలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం కొత్త మోడల్స్ అండ్ కొత్తవి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఎప్పటికప్పుడు బాగా నచ్చింది తీసుకోవడం బెటర్ అని అనిపించింది. ఒకటేసారి తీసుకొని తర్వాత మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చినప్పుడు అప్పుడు కాంప్రమైజ్ అయ్యే కంటే ఎప్పుడు ఏది బాగా నచ్చితే అది తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను.
సో ఇక్కడితో ఐకియా షాపింగ్ అయితే డన్ అనమాట. ఇవి కాకుండా మేము బయటకెళ్ళి కొన్ని షాప్ చేసాము. లైక్ వాషింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మేము బయట స్టోర్స్‌లోనే చూసాము. అండ్ నెక్స్ట్ లూలు మాల్‌కి అవి వెళ్ళామనమాట. సో నేను ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ నాకు కీప్యాడ్ అండ్ మౌస్ అవి కనిపించాయి. సో నాకు నీడ్ ఉంది అందుకని చెప్పి తీసుకుందాము, వర్కింగ్‌కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే అవి చూస్తున్నాం అనమాట. సో అవి షాపింగ్ అయిపోయినాయి. అండ్ నేను ఇంకొక విషయం ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎవరైనా ఎక్కువ పర్చేస్ చేసినా, ఎక్కువ తక్కువ అని కాకపోయినా షాపింగ్ అయిన తర్వాత ఒక్కసారి మీ బిల్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను. సో మై కంప్లీట్ షాపింగ్ ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే, మేము చూసినప్పుడు ఆఫర్ ప్రైజెస్ ఒకటి ఉన్నాయి. అండ్ తర్వాత బిల్లింగ్ అయినప్పుడు ఆ ఆఫర్ ప్రైస్ అన్నది మాకు పడలేదు. సో మేము లక్కీగా అక్కడ వెంటనే బిల్లింగ్ అవ్వగానే చెక్ చేసుకోవడం వల్ల మేము వాళ్ళని వెంటనే అడిగితే, సారీ సార్ మేమే అప్డేట్ చేయలేకపోయాము. సో ఆ పాతవే అవన్నీ కూడా స్టిక్ చేసి ఉన్నాయి ఆఫర్స్. అవి ఇంతకు ముందువి, ఇప్పుడైతే ఆఫర్స్ లేవు అయ్యి అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఒకసారి షాపింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మేము చెక్ చేసుకోవడం వల్ల ఆఫర్‌లో ఉన్నవి, లేనివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. సో అక్కడి నుంచి శివంకి అయితే వెళ్ళామన్నమాట. శివం జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఓకే, కానీ పర్చేస్ చేయడానికి నా పర్సనల్ ఫీలింగ్ అయితే టూ ఎక్స్‌పెన్సివ్ అని అనిపించింది. ఎందుకంటే ఒకటే టైంలో అన్ని హోమ్ నీడ్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ షాప్స్ తిరిగి చూస్తున్నాను కాబట్టి నాకు బయట కొంచెం బెటర్ అని అనిపించింది. సో జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అవి అయితే గుడ్ అనమాట. అండ్ కొన్ని పాలు పొంగించడానికి కావాల్సిన ఇత్తడివి అవి బౌల్స్ అయితే తీసుకున్నాను. అవి తప్ప ఇంక నేనేం షాప్ చేయలేదు. సో నేను కంప్లీట్‌గా షాప్ చేసిన ప్లేసెస్‌లో బెస్ట్ ప్లేస్ ఏంటంటే స్పార్ అని చెప్తాను. సో స్పార్ వచ్చేసి నేను కూకట్పల్లిలో నెక్సస్ మాల్‌లో ఉంటుందన్నమాట స్పార్ అని. సో అక్కడ మీకు గ్రాసరీస్ ఉంటాయి అండ్ అన్ని రకాలు జస్ట్ లైక్ ఒక డీమార్ట్ లాగా మీకు అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో షాపింగ్ కూడా ఉంటుంది. నార్మల్ మాల్స్ షాపింగ్ ఎలా అయితే ఉంటుందో అలా డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇవి కిచెన్ నీడ్స్ కానీ అండ్ గ్రాసరీస్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఈ స్టీల్ ఇవన్నీ బౌల్స్ వీటి మీద కూడా ఒక 50% ఆఫర్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను వెళ్ళినప్పుడైతే ఉంది. సో ఎవరైనా ఇలా పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ బెస్ట్ చాయిస్ ఏంటంటే మీరు స్పార్లో చూడండి. ఆ ప్రైజెస్ కానీ ఇంకేదైనా కూడా నాకు స్పారే బెస్ట్ అని అనిపించింది. సో ఇక్కడ నేను చాలానే పర్చేస్ చేశాను విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట.